హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు రాజీ వ్లాగ్స్. ఈరోజైతే ఇంట్లో బెండకాయ ఫ్రై చేశాను పిల్లల బాక్సుల్లోకి. ఎలా చేస్తానో చూపించేస్తాను, వచ్చేయండి వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ బెండకాయలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద కళాయి పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకుని కొద్దిగా వీటెక్కాక శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అలాగే మెంతులు తీసుకుని కాగినటువంటి ఆయిల్లో వేసుకుని ఒక్క 1 మినిట్ ఉంచుకుని కొద్దిగా వేగాక పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు అవి కూడా వేసుకుని అవి కూడా లైట్గా ఒక 1 మినిట్ అయ్యి కరివేపాకు, లాస్ట్ని కరివేపాకు వేసుకొని చెట్టుపట్లాడుతుండగా ఇలా వేగించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలు కూడా ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలండి. సాల్ట్ వేయకూడదు, సాల్ట్ వేస్తే జిగురు ఎక్కువ అయిపోతుంది. బెండకాయ కర్రీ చేసినా కూర చేసినా ఎప్పుడైనా సరే కొంచెం దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి, లేదా అడుగంటేస్తుంది. ఎక్కువగా మూత వేసి ఉంచినా జిగురు పట్టేస్తుంది. ఇది నా స్టైల్లో చేశానండి బెండకాయ ఫ్రై. ఆయిల్ పైకి తేలుతుండగా 1 స్పూన్ పసుపు, అలాగే ఒక 1/2 స్పూన్ కారం. ఎందుకంటే నేను ఎండుమిరపకాయలు వేయలేదు కాబట్టి పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కదా, జస్ట్ స్పైసీనెస్ కోసం ఒక 1/2 స్పూన్ కారం వేసుకుని వాటిని కూడా బాగా కలుపుకొని వాటిని ఒక 10 నిమిషాలు అలా వదిలేయాలి. బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు అలా వదిలేసాక చూడండి బాగా వేగిపోయి ఇంకా జిగురు లేకుండా ఆయిల్ పైకి తేలేటట్టుగా వేగించుకోవాలి. చూడండి బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకుందాం. పిల్లల బాక్సుల కోసం నేను రెడీ చేసినటువంటి బెండకాయ ఫ్రై అండి. రసంలోకి కానీ సాంబార్లోకి కానీ ఎందులోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోనే వేగించుకున్న పల్లీలు కూడా వేసుకోవచ్చు. ఒక 10 నిమిషాలు సాల్ట్ వాటర్ పట్టేదాకా మగ్గించుకొని దించేసుకోవాలండి. అయిపోయింది బెండకాయ ఫ్రై. ఇది నా స్టైల్లో బెండకాయ ఫ్రై అండి. వేడివేడి అన్నంలో వేసుకుని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి బెండకాయ ఫ్రై. అడిగంటకుండా కలుపుకుంటూ ఉండాలండి బెండకాయ ఫ్రై ఎప్పుడైనా సరే. చాలా అంటే చాలా టేస్టీగా రెడీ అయినటువంటి బెండకాయ ఫ్రై ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.